ఆధ్యాత్మిక రంగాన్ని అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చిన్న ఆలయాలకు వనరులు సమకూర్చి అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లోనూ దీపం వెలిగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడం తోటి స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జామ్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల క్రితం ఒకసారి గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం వస్తే వాటిని అప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉండి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గోదావరికి పుష్కరాలు వచ్చాయి. దానికి 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఎక్కడికక్కడ ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికి మేము సమీక్షించుకుంటూ అవసరమైన నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలని